Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 906303 4550. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 8 దశాబ్దాల తర్వాత గుడివాడ మున్సిపాలిటీ లోగో ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. గుడివాడ మున్సిపాలిటీ నూతన లోగోను ఆవిష్కరించి దాని విశిష్టత తెలియజేసిన ఎమ్మెల్యే రాము. ఎంపీ బాలశౌరి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు. బాలశౌరి చొరవతో ఏర్పాటైన ఫ్లైఓవర్ కు ఆయన పేరు పెట్టాలంటూ ప్రతిపాదన తీసుకొచ్చిన నేతలు. జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు చేయడానికి ఎన్టీఆర్ స్టేడియం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్న యలవత్తి శ్రీనివాసరావు. ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు ఓపెన్ ఇన్విటేషన్ బాస్కెట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నామంటూ వెల్లడి. గుడివాడ మున్సిపల్ యంత్రాంగం రూపొందించిన పురపాలక సంఘ లోగోను ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఆవిష్కరించారు. 1937లో ఆవిర్భవించిన గుడివాడకు లోగోను రూపొందించుకోవడం సంతోషకరమని ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనగళ్ల రాము మున్సిపల్ అధికారులతో కలిసి పురపాలక సంఘ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోగోను ఆసక్తిగా తిలకించిన ఎమ్మెల్యే రాముకు లోగో ప్రత్యేకతలను కమిషనర్ సింహాద్రి మనోహర్ మరియు అధికారులు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ 1937లో ఆవిర్భవించిన పురాతనమైన గుడివాడ పురపాలక సంఘానికి నేటి వరకు లోగో లేకపోవడం విచారకరమని అన్నారు. పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆశయంతో అనేక ప్రత్యేకతలతో అద్భుతంగా లోగో రూపకల్పన జరిగినట్లుగా ఎమ్మెల్యే రాము చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మన గుడివాడలో 1937లో మన మున్సిపాలిటీ గుడివాడ మున్సిపాలిటీ అయింది. గుడివాడ అప్పటి నుంచి ఇప్పుడు దాకా లోగో లేకుండా మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మున్సిపాలిటీస్, అంటే రీసెంట్ మున్సిపాలిటీస్ కూడా చాలా ముందుకెళ్ళిపోతున్న టైంలో ఇంతవరకు మనకి లోగో లేకుండా అసలు మనం డెవలప్మెంట్ అనేది కూడా లేకుండా ఆగిపోయిన మన గుడివాడ మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దామనే మన ఆశయంతో ఈరోజు మనం అందరం ఒక మున్సిపాలిటీ లోగో ఆవిష్కరించుకోవడం జరిగింది. గుడివాడ మున్సిపాలిటీ లోగోలో మీద ప్రధానంగా గ్రీన్ అనేది మనకి, ఎందుకంటే గుడివాడ ఎప్పటి నుంచో గుడివాడ చుట్టుపక్కల మొత్తం కూడా మన రైస్ మిల్స్ కానీ అలాగే ఎక్కువగా మనకి అన్నదాత కింద ఉంది. గుడివాడ ఏరియా మొత్తం మనకి ఈస్టర్న్ కెనాల్ కృష్ణా డివిజన్ కింద మనకి అత్యధికమైన రైస్ ఫీల్డ్స్ ఉన్నాయి. బేసిక్గా గ్రీన్గా పచ్చగా ఎప్పటి నుంచో ఉండేది కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ మనకి ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాం. అలాగే మనది గుడుల వాడల కింద మనది ఫేమస్ కాబట్టి ఒక చిన్న టెంపుల్ స్ట్రక్చర్ ఒకటి పెట్టాం. బేసికల్లీ ఈ జీ టోటల్లీ స్టాండ్స్ ఫర్ గుడివాడ. రైజింగ్ గ్రోత్ కింద ఈ సన్ వేసుకుంటూ వచ్చాం. బేసిక్గా దీంట్లోంచి చాలా అద్భుతమైన డిజైన్ వచ్చింది మనకి. అంటే మొత్తం మీద చూసుకుంటే ప్రతి ఒక్కటి తీసుకుని ఆర్కిటెక్చర్ కూడా మనకి గుడివాడలో మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి. బేసిక్గా ఎప్పటి నుంచో అనేకమైన. సో మన మున్సిపాలిటీకి ఫైనల్లో ఒక లోగో, అంటే లోగో ఎందుకు చేయాలంటే చాలా సింపుల్ థింగ్. బేసిక్గా మనకు చేయాలా అవసరం లేదు. కానీ మనకి ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ మున్సిపాలిటీకి మన రిప్రజెంటేషన్కి ఏదైనా కానీ డెవలప్ అయ్యే టైంలో రిప్రజెంటేషన్ కోసం లోగో అనేది చాలా అవసరం. చూడగానే మన గుడివాడ లోగోని గుర్తుపట్టేటట్లుగా ఉండాలి. సో ఇంత అద్భుతమైన లోగో ప్రిపేర్ చేయించిన మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర స్టాఫ్కి వెరీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైన డిజైన్ చేయించారు. ఐ లవ్ ఇట్. అండ్ గుడివాడ
గుడివాడ అభివృద్ధిలో అనేక ప్రణాళికలు ఎలా అయితే చేసుకుంటూ వెళ్తూ ఉన్నామో, డెవలప్మెంట్ సమగ్రాభివృద్ధికి కావాల్సిన డెవలప్మెంట్ మొత్తం చేసుకునేటట్లుగా గుడివాడని మనకి, ఎందుకంటే 1937లో స్టార్ట్ అయిందంటే ఇంకా ఇప్పుడు దాకా మనం ఈ చిన్నగా ఇంత చిన్నగా ఉండటం అనేది కూడా మనకి చాలా బ్యాడ్. ఈ పాటికి గుడివాడ ఎంతో డెవలప్ అవ్వాల్సింది. తప్పకుండా ఈ డెవలప్మెంట్ చూపిస్తామని చెప్పేసి, ఈ కమిట్మెంట్ తోటి ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మనకి ఇప్పుడు గుడివాడలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా స్టాఫ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారు. అన్నింటిలోకి ఏంటంటే గుడివాడ మున్సిపాలిటీ అంటే ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. బేసిక్ గుడివాడ అనగానే మున్సిపాలిటీలో పనిచేయటానికి కూడా మంచి స్టాఫ్ ఎవరు దొరకని పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం స్టాఫ్ మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నారు. మనకి గుడివాడలో ఈరోజు ఏదైతే మంచినీళ్ళు అయితే కనుక మనం ఎంత అద్భుతంగా మనకి ఇబ్బంది లేకుండా జనాలందరికీ అందిస్తున్నాము. అలాగే ఈ మధ్య రీసెంట్గా గుడివాడలో నేను వింటుంది ఎక్కువగా ఏంటంటే దోమలు తగ్గినాయి అనేది. ఇది చాలా డేంజరస్ టైం. ఎప్పుడైనా కానీ మనకి ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతాల్లో వానలు వచ్చి అత్యధికంగా నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోయి మనకి జ్వరాలు కానీ రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ దోమల ప్రభావంతో బాగా వచ్చే అవకాశం ఉంది. అలాంటిది ఏం జరగదు. అదే రకంగా చూసుకుంటే ఇంకా అనేకమైన రోడ్లు వేసుకుంటున్నాం. గుడివాడలో అనేక రకాలుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మన మెయిన్ రోడ్డు ఒకటి కూడా అయిపోతే మన గుడివాడ సుందరీకరణలో స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాం. అదే రకంగా అంతేకాకుండా అనేకమైన ప్రాజెక్ట్స్ కూడా పట్టుకొస్తూ ఉన్నాం. గుడివాడలో ఆల్మోస్ట్ 400 కోట్లు పెట్టి మన ట్రైన్ ఎక్కడా రైల్వే గేట్ ప్రాబ్లమ్స్ లేకుండా అండర్ పాస్లు కానీ ఓవర్ పాస్లు కానీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా. అదే రకంగా గుడివాడ చుట్టూ మనం కూడా ఒక రింగ్ రోడ్ లాంటిది ఫామ్ చేసుకునే ఆలోచనతో కూడా ముందుకెళ్తూ ఉన్నాం. ఎన్ని అయిపోతే మనకి డెవలప్మెంటు శరవేగంతో పరిగెత్తేటట్టుగా పనిచేసుకోవాల్సిన అవసరం మనకందరికీ ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ డిజైన్ ఈజ్ ఎ స్టార్టింగ్ ఫేజ్. మనకి ఈ డిజైన్ నుంచి మన గుడివాడని రిప్రజెంట్ చేసుకోవడానికి మనకు ఒక డిజైన్ అంటూ వచ్చింది. సో మన ఎంబ్లమ్ని, మన లోగోని మనం కూడా ప్రజెంట్ చేసుకుంటా, ప్రతి దానిలోనూ వాడుకుంటా ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పుట్టినరోజు పురస్కరించుకొని గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో నేడు జన సైనికులు మరియు టీడీపీ నాయకుల సమక్షంలో కేకును కట్ చేసి వల్లభనేని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గుడివాడ నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వామి అవుతూ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులను తీసుకొచ్చి ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు మరెన్నో రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధికి ఎంతో మంది ఎంపీలు వచ్చారు, కానీ బాలశౌరిల నిబద్ధత అభివృద్ధి కోసం కృషి చేసిన వారు ఎవరూ లేరని ఆయన వెల్లడించారు. ఆయన రాజకీయంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం దాసరి మహేష్ ఎంపీ కృషి వల్ల రైల్వే గేట్ లో ఫ్లైఓవర్ ఏర్పడిందని, ఆ ఫ్లైఓవర్లకి వల్లభనేని బాలశౌరి ఫ్లైఓవర్ గా నామకరణం చేయాలంటూ ఈ సందర్భంగా ఆయన జనసేన నాయకులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పండాజు సాంబశివరావు, సాంబయ్య, జనసేన పట్న అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు, వేమూరి త్రినాథ్, ఆంజనేయులు, దాసరి మహేష్ మరియు జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున మన జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. అలాగే సోదరుడు దాసరి మహేష్ గారి ఆధ్వర్యంలో స్కూల్లో కూడా పిల్లల మధ్య కేక్ కట్ చేసి వారికి 2 ఫ్యాన్లు కూడా ఉదారంగా ఇవ్వడం జరిగింది ఈ రోజున జనసేన పార్టీ బాలశౌరి గారి జన్మదిన సందర్భంగా. అలాగే ఈరోజు మనం గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి పదంలో ఉంది అంటే కనుక గత 30 సంవత్సరాలుగా ప్రజల కోరికైనటువంటి గుడివాడ ఫ్లైఓవర్ని తీసుకొచ్చిన మహానాయకుడు, ప్రజానాయకుడు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు. ఎందుకంటే అనేక మంది ఎంపీలు మనకు చేసున్నా కానీ అనేక మంది ఎంపీలు కూడా గతంలో చేసిన ఎంపీలు కూడా ప్రయత్నం చేశారు గుడివాడ ఫ్లైఓవర్ తీసుకురావడానికి. కానీ బాలశౌరి గారు మాత్రమే తేగలిగారు. ఎందుకంటే దాని యొక్క అనుమతులు ఎవరిని పట్టుకుంటే ఎవరి ద్వారా వస్తాయో అవన్నీ కూడా
ఆయన చక్కగా పార్టీని ఉపయోగించుకుని తీసుకుని వచ్చి మన గుడివాడ ప్రజల చిరకాల కోరిక తీర్చారు. అలాగే ఇప్పుడు గుడివాడ కంకిపాడు రోడ్డు కూడా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మొదటగా ఇన్వెస్టిగేషన్ జరిగింది దాని అందరికి కూడా తర్వాత శాంక్షన్స్కి వెళ్ళి అది కూడా తీరబోతుంది. అలాగే ఏదైతే గుడివాడ మన పెద్దకాలువ దగ్గర నుంచి నాగవరపాడు వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏదైతే ఎన్విరాన్మెంట్ రోడ్డును కూడా అది కూడా శాంక్షన్ చేశారు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో ముఖ్య భూమిక మన వల్లభనేని బాలశౌరి గారు పోషిస్తున్నారు. కాబట్టి అటువంటి మహానాయకుడు మన జనసేన పార్టీలో ఉండటం, మన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఉండటం కూడా చాలా అదృష్టంగా మేమందరం భావిస్తూ ఆయన సేవలు మరింత ఉండాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఇప్పుడు కూడా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఆయన గెలుపొందాలని చెప్పి ఈ మచిలీపట్నం పార్లమెంట్ లో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని చెప్పి అలాగే గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి కూడా చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే సోదరుడు మహేష్ చెప్పినట్టుగా ఆయన ఎంపీ అయిన కాడి నుంచి కూడా ఆయన పార్టీలతో సంబంధం లేకుండా వల్లభనేని బాలశౌరి గారికి మా సోదరుడు దాసరి మహేష్ ఎప్పుడు కూడా ఆయన జన్మదిన వేడుకలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన చేశారు. ఫ్లైఓవర్ కి బాలశౌరి గారి పేరుని ప్రతిపాదించాలని చెప్పి ఆయన ఒక వినతిపత్రం ఇచ్చారు. ఖచ్చితంగా ఇవన్నీ మా జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్లి మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా ఇది ఏర్పాటు చేయించే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తప్పకుండా మీ యొక్క చేసిన ఈ యొక్క సేవలను మేము అందరం కూడా గుర్తుపెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన గుడివాడ పట్టణంలో మన ప్రియతమ నాయకుడు అలాగే వల్లభనేని బాలశౌరి గారి యొక్క జన్మదిన వేడుకలు ఎంతో గొప్పగా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే గర్ల్స్ హై స్కూల్లో మహేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా ప్రియతమ మిత్రుడు గుడివాడ పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఆయన పార్టీ ఆఫీసులో ఎంతో గొప్పగా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా నాయకుడి యొక్క పుట్టినరోజులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు కానీ, బాలశౌరి గారి యొక్క పుట్టినరోజు కానీ, జనసేన పార్టీ యొక్క పుట్టినరోజు కానీ సమస్తం కూడా ఆయన ఆధ్వర్యంలో పార్టీని బ్రతికిస్తూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ పార్టీని నిలబెడుతూ గుడివాడలో నాయకుల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి బోరగడ్డ శ్రీకాంత్ గారు. అలాగే ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఎంతో గొప్పగా జరిగిందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా గుడివాడ పట్టణంలో 20 సంవత్సరాల నుంచి, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి అట్టడుగు వెళ్ళిపోయినటువంటి గుడివాడ, మడుగులు పడిపోయినటువంటి గుడివాడ ప్రజలు, అలాగే గుడివాడ పట్టణం నియోజకవర్గమే కాదు 7 నియోజకవర్గాల్లో కూడా అలో లక్షణ అంట. ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా శూన్యంలో నడుస్తున్నటువంటి బాలశౌరి గారు వైసీపీలో ఆయన ఎంపీ కింద పనిచేసినప్పటికీ ఆయన అభివృద్ధి చేయడానికి ఎన్నో నిధులను తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తే ఇక్కడున్న శాసనసభ్యుడు 20 సంవత్సరాల నుంచి మొద్దు నిద్ర, అంటే ఎంపీని ఎలా వాడుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో, ఆయన ద్వారా ఎలా నిధులు తెచ్చుకుని గుడివాడని అభివృద్ధి చేసుకోవాలో తెలియనటువంటి వ్యక్తి. ఎందుకంటే బాలశౌరి గారి 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేయటానికి నిరంతరము శ్రమిస్తున్నప్పుడు ఈ గుడివాడ శాసనసభ్యుడు మొద్దు నిద్రపోతా క్యాషినోలు, ప్యాకెట్లు, అలాగే ఆయన ఇష్టం వచ్చినటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో మునిగిపోతే తేలిపోయాడు. అందుకని 20 సంవత్సరాల మట్టి గుడివాడ అభివృద్ధి లేకోకుండా అలో లక్షణ అంట ఎవరు వస్తారు అని చూస్తున్న టైంలో, ఎందుకంటే ఈ గుడివాడలో పుట్టి పెరిగి ఈ గుడివాడ ద్వారా అమెరికా దేశంలో కష్టపడి ఎంతో సంపాదించుకుని నీ పుట్టినూరికి ఏదో చేయాలని నమ్మకంతో వెనిగల రాము గారు గుడివాడ పట్టణానికి వచ్చి గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కింద బోరగడ్డ శ్రీకాంత్ గారు బలపరిచిన వ్యక్తిగా ఆయన శ్రమించి మేమందరం కూడా ఎమ్మెల్యే గారిని గెలిపించి బాజీ మెజార్టీతో 53,000 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిపించి బాలశౌరి గారిని ఎలా వాడుకోవాలని చదువుకున్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, మేధావైనటువంటి వెనిగల రాము గారికి తెలుసు. కాబట్టి ఇవాళ గుడివాడ ఇంత అభివృద్ధి చెందుతుంది. గుడివాడ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ కానీ, రోడ్లు కానీ, సమస్తం ఏది కావాలంటే అది. అలాగే డైరెక్ట్ గా గుడివాడ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే వాటర్ ప్లేట్లు, ఎందుకంటే ప్రతి మండలంలో కూడా మంచినీళ్ళు సౌకర్యం కోసం, ఎందుకంటే ఎంతో భయంకరమైన వాటర్ తాగుతున్నారని ఆయన చూపిస్తే వెంటనే స్పందించి 4 కోట్ల రూపాయలు ఇక్కడ నిధులనిచ్చి ఎమ్మెల్యే గారికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి మన ప్రియతమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన అనుగుణంలోనే ఎంపీ గారు ఎమ్మెల్యే గారిని సొంత బ్రదర్ కింద తీసుకుని పార్టీలు జనసేన
తెలుగుదేశం అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం అని చెప్పని గుడివాడ కాదు 7 నియోజకవర్గాల్లో ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకెళ్తూ ఎంపీ గారు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా గుడివాడ నియోజకవర్గమే కాదు, ఎందుకంటే ఆయన మంత్రిగా మనం చూసి ఈ రాష్ట్రానికి ఆయన సేవలు ఇంకా ఎంతో గొప్పగా ఉపయోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఎంపీ వల్లభనేని బాలశౌరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎంపీ గారి పుట్టినరోజు సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజల తరఫున నేను ఒక వినతి పత్రం బోరగడ్డ శ్రీకాంత్ గారికి ఇవ్వదలుచుకున్నా. ఇది ఎందుకోసం అంటే నేను చెప్తాను. ముందుగా అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి, కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారికి, అలాగే గుడివాడ పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బోరగడ్డ శ్రీకాంత్ గారికి మందికి తెలియజేయండి ఏమనగా నేను, అయ్యా, గుడివాడ పట్టణంలో అతి పెద్ద సమస్యగా ఉన్న పామర్ రోడ్లోని భీమవరం గేటుపై ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించి దాదాపుగా నిర్మాణం పూర్తి కావాల్సిన ఆ ఫ్లైఓవర్కి గుడివాడ పట్టణ ప్రజల తరపున మీకు కోరుకునేది శ్రీ వల్లభనేని బాలశౌరి గారి పేరు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాము. కావున దీని మీద దయించి మీరు ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాంత్ గారు, మీరు ఒకసారి మీ చేతి మీద తీసుకుని సార్ అందరూ చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం జనసేన అభిషందు బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మన ఎంపీ గారు బాలశౌరి గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. బాలశౌరి గారి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఎందుకంటే ఇంతకుముందు ఎంపీ గారు అంటే కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఏదో చేసేవాళ్ళు కానీ ప్రజల్లోకి అంతగా వెళ్ళేది కాదు ఆ పని. బాలశౌరి గారు దీన్ని ఎంపీ గారు తలుచుకుంటే ఒక నియోజకవర్గాన్ని కానీ అట్లాగే లోక్సభ స్థానాన్ని కానీ ఇంత డెవలప్ చేయగలరా అని దానికి నిర్వచనంగా మన బాలశౌరి గారే అని మనం చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే గుడివాడలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ కానీ అట్లాగే మెయిన్ రోడ్డుని డెవలపింగ్గా 19 కోట్లు తేవడం కానీ అట్లాగే కంకిపాడు గుడివాడ రోడ్డు ఫోర్త్ లైన్ చేయడం కానీ అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్కి 7 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాన్సర్ బస్సు 3.50 లక్షల కోట్లతో క్యాన్సర్ బస్సును తీసుకొచ్చారు. అది నెల రోజులకు ఒకసారి గుడివాడ హాస్పిటల్కి వచ్చి పేషెంట్లను పరీక్ష చేయడం జరుగుతుంది. అట్లాగే కరెంటు బోర్డు అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సోలార్ సిస్టాన్ని 76 లక్షలతో మనకు పాస్ చేయడం, అది బిగించడం కూడా జరిగింది. అట్లాగే ఎంఆర్ స్కానింగ్ లేదు, ఏదైనా స్కానింగ్ చేయాలంటే విజయవాడ వెళ్లాల్సి వస్తుంది. బయట ప్రైవేట్లో అయితే 3,000 కాడించిన. ఈరోజు మన గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్లో మన ప్రియతమ నాయకులు మన పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారి జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఇవాళ ఎంపీ గారు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయటం మన యొక్క కర్తవ్యానికి తెలియజేస్తూ, ఆయన ఇప్పుడు మన నాయకులందరూ చెప్పిన విధంగానే అనేక కార్యక్రమాలు సౌకర్యాలు కల్పిస్తున్న సందర్భంలోనే ఇవాళ నియోజకవర్గంలో అనేక కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవాళ ఆ కమ్యూనిటీస్ అడగటమే పర్వంగా కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తూ, అలాగే ముస్లిం సోదరులు కూడా షాదీఖానా నిర్మాణానికి ఆయన చేసిన కృషి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వల్లభనేని బాలశౌరి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ పార్టీ కార్యాలయంలో, అలాగే ఉదయం దాసరి మహేష్ గారు మా మిత్రులు అక్కడ మహిళా కళాశాలలో వాళ్ళకి 2 ఫ్యాన్లు ఇచ్చి అక్కడ కేక్ కట్ చేసి ఘనంగా చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, అలాగే సాంబయ్య టీడీపీ నాయకులు సాంబయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే దాసరి మహేష్ గారి ఆధ్వర్యంలో, ఇలా ప్రతి ఒక్క జన సైనికులు మా మిత్రుల ఆధ్వర్యంలో వల్లభనేని బాలశౌరి గారి జన్మదినం జరుపుకోవడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అలాగే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఆయనకి కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. దేనికంటే మీ అందరికీ తెలిసిందే, మన గుడివాడ ఇప్పుడు శ్రీకాంత్ గారు అందరూ చెప్పినట్టుగా మనకి ఫ్లైఓవర్, అలాగే భీమవరం గేట్ దగ్గర కానీ, మందపాడు గేట్ దగ్గర కానీ, బేతోల్ గేట్ దగ్గర కానీ అండర్ పాసులు నిర్మించడానికి శాంక్షన్ తీసుకున్నందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా అలాగే మన శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నిటికీ మూల కారణమైన మన డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ గారికి అలాగే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో క్రీడా క్యాలెండర్ రూపొందించి ప్రతి నెల జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ నెల 27 నుండి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ ఇన్విటేషన్ బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. 27వ తేదీన వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు క్రీడలను ప్రారంభించగా 29వ తేదీ సాయంత్రం గెలిచిన విజేతలకు ఎమ్మెల్యే వెనగళ్ల రాము చేతుల మీదుగా నగదు బహుమతిని అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం రేపు 27, 28, 29 ఈ నెల 3 రోజులు రాష్ట్ర స్థాయి ఓపెన్ ఇన్విటేషనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్. సో స్టేట్ లెవెల్లో జరిగేటటువంటి బాస్కెట్బాల్ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నది. ఇక్కడ వివిధ స్థాయిల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు అందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా పెద్ద ఎత్తున సుమారుగా 200 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటా ఉన్నారు. ఇది నిర్వహించబోతా ఉన్నాం ఈ నెల 27, 28, 29. 27వ తారీఖున స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఆయన స్వతహాగా బాస్కెట్బాల్ క్రీడాకారుడు, ఆయన ముఖ్య అతిథిగా ఈ పోటీలు ప్రారంభిస్తూ ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా పెద్ద ఎత్తున బహుమతులు ఇస్తున్నాం. దీంట్లో నగదు బహుమతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 29వ తారీఖున గౌరవ శాసనసభ్యులు వెనుగళ్ల రాము గారు ముఖ్య అతిథిగా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం 29వ తారీఖున నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున కూడా బడ్జెట్ ఖర్చు పెడతా ఉన్నాం. దానికి కారణం ఒకటే, ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జరగాలని చెప్పి ఇవాళ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నాం. ఇట్లా ప్రతి నెల ఏదో ఒకటి. లాస్ట్ మంత్లో కృష్ణా జిల్లా లెవెల్లో షటిల్ టోర్నమెంట్ నిర్వహించాం. రేపు 20, 21వ తారీఖులో 2 రోజులు బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. చెస్ నిర్వహించాం. తర్వాత ఇప్పుడు స్టేట్ లెవెల్లో బాస్కెట్బాల్ పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మాకు ఎవరైతే బాస్కెట్బాల్కి సంబంధించి కోచ్ ఉన్నాడో ఇక్కడ మరి మల్లికార్జునరావు కనకమాల ఉన్నాడు, ఆయన కోచ్. ఈయన రేపు అక్టోబర్ 4 నుంచి 10వ తారీఖు వరకు ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో జరిగేటటువంటి 50th సబ్ జూనియర్స్ నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ పోటీలకి జాతీయ స్థాయిలో రిఫరీగా ఎన్నికయ్యాడు. సో ఒక ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి కోచ్ జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీలకి రిఫరీగా ఎన్నికయ్యాడంటే ఎంత అత్యుత్తమ స్థాయి కోచ్ల్ని పెట్టి ఇక్కడ కోచింగ్ శిక్షణ ఇస్తున్నామో మీ అందరికీ తెలుసు. అలాగే ఖోఖోకు సంబంధించి మడకా ప్రసాద్ ఉన్నాడు, ఆయన కూడా అంతే. ఆయన నేషనల్ లెవెల్లో మన భారతదేశానికి నేషనల్ లెవెల్ రిఫరీగా కూడా పనిచేస్తున్నారు. అటువంటి కోచ్లందరినీ కూడా ఇక్కడ గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టి క్రీడాకారులకి శిక్షణ ఇస్తా ఉన్నాం. మరి రేపు 27, 28, 29 తారీఖుల్లో జరిగేటటువంటి ఈ టోర్నమెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుద్ది. స్టేట్ లెవెల్ అందరూ వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అనుకోవాలి. అందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున బడ్జెట్తో వాళ్ళందరికీ 3 రోజులు ఈ 200 మంది క్రీడాకారులకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు, వాళ్ళు ఉండటానికి కావాల్సిన వసతులు, ఎవ్రీథింగ్. మరి మంచి రిఫరీస్ని ఒక 14 మంది రిఫరీస్ని పెడుతున్నాం దీని అందరికీ కూడా. అట్లాగే మరి మా స్టేడియం కోచ్ మల్లికార్జునరావును కూడా మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ స్టేడియం తరఫున అభినందిస్తా ఉన్నాం. స్టేడియం కోచ్ జాతీయ స్థాయిలో పోటీలకి రిఫరీగా ఎన్నికవడం మన ఎన్టీఆర్ స్టేడియంకి, గుడివాడ పట్టణానికి, అట్లాగే మన రాష్ట్రానికి కూడా ఎంతో గర్వకారణం. మంచి ప్రతిభ కనబరిచి ఆయన విధుల్ని జాతీయ స్థాయిలో బ్రహ్మాండంగా నిర్వహించి గుడివాడ పట్టణానికి, ఎన్టీఆర్ స్టేడియం కూడా మంచి పేరు తేవాలని చెప్పి మల్లికార్జునరావును మనస్ఫూర్తిగా అభినందిస్తూ రేపు 3 రోజులు జరగబోయేటటువంటి స్టేట్ లెవెల్ టోర్నమెంట్ని గుడివాడ పట్టణ ప్రజలు కూడా చూసి ఆస్వాదించవలసిందిగా కోరుతాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.
Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. వెల్కమ్ బ్యాక్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా గుడివాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు దావులూరి సురేంద్రబాబు నేతృత్వంలో గత రోజు సాయంత్రం దనియాలపేటలోని ప్రణవాశ్రమం నందు నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే వెనగళ్ల రాము ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దావులూరి సురేంద్రబాబు నేతృత్వంలో ప్రణవాశ్రమం నందు ఆశ్రమంలో చదువుకుంటున్న పిల్లల మధ్య చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో దేశ ప్రధాని పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన బీజేపీ నాయకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రణవాశ్రమం స్వామీజీ స్థైరానంద స్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజాబాబు, అంగడాల సతీష్, సూర్యగాంధీ, మాచల్ల రామకృష్ణ, దండమూడి సీతారామస్వామి, మజ్జాడ నాగరాజు మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆనందపడే రోజు మన సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా బీజేపీ వారు కూటమి సభ్యులందరూ కలిపి ఈరోజు ప్రణవాశ్రమంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ముందుగా ప్రణవాశ్రమం స్వామీజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆశీస్సులు మనతో ఉండాలని చెప్పేసి గుడివాడ నియోజకవర్గం మొత్తం మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నరేంద్ర మోడీ గారి గురించి మా నాయకులు సీఎం గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినంత చక్కగా మాకందరికి వివరిస్తూ ఉంటారు. ప్రజలందరికీ మీరందరూ ఏమాత్రం అపోహలు పెట్టుకోకుండా ఒకటే క్లియర్గా చెప్పండి. ఎవరికైనా కానీ నరేంద్ర మోడీ గారు మన పిఎంగా ఉంటూ మన అదృష్టం. నిజంగా నాకు కూడా ఒక లో మిడిల్ క్లాస్లోంచి వచ్చి ఇంత ఘనత సాధించడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే చాలా తక్కువ మంది చేయగలరు ఇలాంటి విషయాలు. కోట్లలో కూడా ఉండరు. మనకి ఇప్పుడు 100 కోట్లు 150 కోట్లు ఒక్కడున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా చూసుకుంటే కదా. అలాంటి దానికోసం ఎంతో త్యాగం చేయాలి, ఎంతో కష్టపడాలి, నిజంగా ప్రజల గురించి తెలుసుకోవాలి. ఈ ప్రధానమంత్రిగా ఇన్నిసార్లు అప్రతిఘాతంగా కొనసాగటం అనేది మామూలు విషయం కాదు. సీఎం గారి దగ్గర నుంచి ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ఏ రోజు వెనక్కి చూడకుండా ప్రతిసారి ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటా, ఆయన పాపులారిటీ కూడా ఇంక్రీజ్ చేసుకుంటా, దేశంలో నాయకుడు అంటే ఒక్కలే ఉన్నారు అన్న స్థాయికి చేరిపోయిన మహా వ్యక్తి మన ప్రీతమ ప్రధానిగా ఉండటం మన అదృష్టం. 2047లో ఇప్పుడే స్వామీజీ చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ కాకుండా మొత్తం ఇండియా షుడ్ బి ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్ అనేది. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు బ్రిటిష్ వారు రావటానికి ముందు ఇండియా నెంబర్ 1గా ఉండేది అనేది మనందరికీ తెలుసు. కానీ ఏ స్థాయిలో ఉండేదంటే 25% ఆఫ్ ది జీడిపి, మన ప్రపంచ జీడిపిలో 25% అంటే 1/4 మన ఇండియా నుంచి ఉండేదంటే ఆ రోజుల్లో ఎంత గొప్పగా బతికేవాళ్ళో మనం ఊహించుకోవచ్చు. అలాంటి స్థాయికి మళ్ళీ తీసుకెళ్లే దిశగా అంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ఏంటి ఏదో అయిపోతాం, జనరల్గా అయిపోతాం అన్నట్లు కాకుండా ఒక ప్లానింగ్, దాన్ని ప్లాన్ చేసుకుని 2047లో ఇంకా భగవంతుడు ఆయుష్, ఆరోగ్యము అవన్నీ ఇచ్చేసి శతమానం భవతి అంటూ మనమందరం కూడా ఆ భగవంతుని మాది ప్రార్థిస్తూ, అదేవిధంగా ఒక
ఒకటేంటంటే సంతోషకరమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీకి అజ్ఞాత గురువు మా గురువు గారు, ఆధ్యాత్మికంగా కానీ బయట ప్రజలు, ఎందుకంటే ఎప్పుడు కానీ పొలిటికల్గా ఎక్కడ కానీ వెళ్ళిపోయి అది మా గురువు గారు ఎప్పుడు కానీ ఎంతోమంది యుఎస్లో కానీ అందరూ చాలా మంది ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి కానీ ఇటువంటి చాలామంది కూడా ఆయన దగ్గరికి వచ్చి ఇది సూచనలు సలహాలు తీసుకునేవాడు. అదేవిధంగా మేము ఆశ్రమంలో ఉన్నప్పుడు, కోయంబత్తూరులో ఉన్నప్పుడు చిత్తా సుబ్రహ్మణ్యం అని ఆవిడ బోఫోర్స్ గురించి ఆమె రీసెర్చ్ చేసింది. మేము అక్కడ ఉన్నప్పుడు ఆమె ఎన్ని బాధలు పడింది ఈ బోఫోర్స్ గురించి, అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆమె తన అనుభవాలు ఎన్ని కష్టాలు పడింది. అప్పుడు గురుగారు ఎందుకు తనకి తోడుగా ఉండి, లేదు అంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మేము వచ్చాము. యుఎస్లో మా వారిని మా పిల్లలను నానా విధంగా ఇబ్బంది పెట్టారు అని ఏడ్చేసింది, కన్నీళ్లు పెట్టుకున్నది మాతో. అక్కడ మంది అదృశ్యం అంటే అటువంటి వాళ్ళకందరికి కూడా ఒక స్ఫూర్తినిచ్చేసి ఇవన్నీ చేశారు. అదేవిధంగా నేను కూడా 2014లో గుజరాత్లో ఒక మీటింగ్ అయింది. అక్కడే నెక్స్ట్ బీజేపీ తరఫున పిఎం క్యాండిడేట్ను డిక్లేర్ చేస్తుంది. నేను కూడా రమ్మంటే నేను కూడా అక్కడే ఉన్నాను. ఒక 3 పేర్లు ఇచ్చారు. ఇచ్చేసి అందరు కలిసి అక్కడ మొత్తం ఒక థింక్ ట్యాంక్ అంతా పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అలాగే అందరు పీఠాధిపతులు, స్వామీజీలు అందరూ ఉన్నారు. అది ఏదో ఒకటి చూస్ చేయండి అన్నప్పుడు అది అందరూ కలిసి మా గురుగారు దయానంద స్వామీజీకి అప్పచెప్పారు. మీరు ఆధ్యాత్మిక గురువు కదా, అది ఒకసారి మీరే నిర్ణయం చేయండి అంటే అప్పుడు మోహన్ భాగవత్జీకి అది చెప్పేసి మీరు డిక్లేర్ చేయించండి అని. అది చేసినందుకు ఆ స్ఫూర్తి ఏంటంటే ఒక అవకాశం ఇద్దాము దేశంలో, ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, దేశాన్ని కాపాడే వ్యక్తి కావాలి అని ఏదైతే ఆ గురువుగారు ఆశించారో ఆ చివరి రోజుల్లో కూడా ఋషికేశ్లో 2015లో ఆ మైండ్ ప్రాయోపర్సన్ శరీరం వదిలే ముందు వారం 10 రోజుల ముందు వచ్చాడు అక్కడికి, ఆశ్రమానికి వచ్చి, స్వామీజీ యూ హ్యావ్ గైడెడ్ ఆల్. ఇక పోతే అన్ని చెప్పాలంటే నా సముద్రాన్ని మనం పట్టినట్టు, సముద్రాన్ని నిలబెట్టినట్టు చాలా చెప్పాలండి. ఎన్సైక్లోపీడియా ఆఫ్ సో మెనీ పీపుల్, చాలా మంది ఆదర్శప్రాయం. ఇవాళ నవతరంలో, ఇవాళ యువతరంలో, ఈ దేశంలో చాలా మంది పాలిటిక్స్లో కూడా చాలు. ఇక పోతే చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యండి. చివరిగా చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఈయన స్వచ్ఛ భారత్ ఉద్యమానికి నాంది పలికాడు. స్వచ్ఛ భారత్ ఈజ్ ద మ్యాన్ హూ స్టార్టెడ్ స్వచ్ఛ భారత్. ఆ స్వచ్ఛాన్ని స్వచ్ఛం చేకూర్చడానికి ఎంతో కృషి చేశాడు. ఆ కృషిలో చిన్న 2-3 క్షణాలు చెప్పి ముగిచేస్తాను. చెప్పాలి చాలా ముగించండి. అందువల్ల తొలుదొలు తన్ పని చేసి ఎంతో శ్రద్ధగా పలుకన్బలే, తొలుదొలు పని చేసి ఎంతో శ్రద్ధగా పిమ్మటన్ బలుకు కావలి నన్ను చెప్పెను కదా మన బాపూజీ. నీ కార్యములను సర్వంబోనుట స్వచ్ఛ భారతమను, సంకోచమను వీరుతో తెలిపెను దాని నరేంద్ర మోదీ ప్రజకు దేశాభివృద్ధిగను. దాని సంకోచములు వీరుతో తెలిపెను దాని నరేంద్ర మోదీ ప్రజకు దేశాభివృద్ధిగను. బలి చేసి చూపవలెంతో శ్రద్ధగా పిమ్మటన్ బలుక కావలి నన్ను చెప్పను కదా బాపూజీ. జతగట్ట బాపూజీతో మన మోదీ. జై భారత్, జై. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన నాయకులు సందుపవన్ నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు ఇచ్చేసి కేకును కట్ చేసిన అనంతరం పాదాచారులకు జ్యూస్ పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం సందు పవన్ మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధిలో తన భాగస్వామ్యాన్ని సంపూర్ణం చేస్తారని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణం, రోడ్ల విస్తరణ మరియు స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న బాలశౌరికి గుడివాడ కూటమి తరపున నియోజకవర్గ ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొదమల గంగాధర్, వడ్డే గిరి, అమర్, సుభాష్ని, మేకా మురళి, కోన కేశవ్ మరియు జనసేన పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి జన్మదినోత్సవం సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు గారి ముఖ్య అతిథిన, అలానే జనసేన పార్టీ సీనియర్ నాయకులు పంచకర్ల అమర్ గారు, అలానే మా మేకా మురళీకృష్ణ గారు, మా జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేటువంటి రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు వడ్డే గిరి గారు, వీరందరి ముఖ్య అతిథిన ఈ రోజున ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని గుడివాడ నడిబొడ్డున ఏర్పాటు చేశాం. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి బాలశౌరి గారు గుడివాడలో ఒక చరిత్రాత్మకమైనటువంటి నాయకుడిగా చిరస్థాయిగా మిగిలేటువంటి కార్యక్రమాలని ఆయన తీసుకురావటం, విజయవంతంగా వాటిని పూర్తి చేసే దిశగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం, అదేవిధంగా గుడివాడకి చిరకాల కలగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణంలో ఆయన తీసుకొచ్చి నేటికి కూడా అంతరాయం లేకోకుండా పని సాగుతూ త్వరితగతిన ఆ పని పూర్తవటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి మచిలీపట్నం బాలశౌరి గారు, ఎంపీ గారు. ఎందుకనంటే నిజంగా గనక ఆయన గనక మచిలీపట్నం పార్లమెంటరీకి గనక ఎంపీగా గనక రాకపోయి ఉంటే గుడివాడలో 50 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రైల్వే గేట్ల సమస్య పరిష్కారం అయ్యేదే కాదు. అదేవిధంగా అనేక రకమైనటువంటి చాలా విప్లవాత్మకమైన తీసుకొచ్చారు. జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీలో కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఈ మచిలీపట్నం పార్లమెంటరీ పరిధిలో ఉండే 7 సెగ్మెంట్లో కూడా ఒక కొత్త ఉత్తేజం వచ్చింది జన సైనికుల్లో. ఎందుకనంటే 50 పైచిరుకు వచ్చినప్పటికీ కూడా ఆయన నిత్య యవ్వనుడిలాగా, నిత్య కుర్రవాడిలాగా నేటికి కూడా తపన పడుతూనే ఉంటాడు ప్రజాసేవ కోసం. ఏ రకంగా ఆయనకి ఇచ్చినటువంటి పార్లమెంటరీ సెగ్మెంట్లో నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, పైన కేంద్రంలో ఆయనకున్నటువంటి పరిచయాలతో నిధులు తీసుకువచ్చి స్థానిక శాసనసభ్యులతో మమేకం అవుతూ ఆ నిధుల్ని సద్వినియోగపరుస్తూ 7 నియోజకవర్గాల్ని కూడా ఆయన దిగ్విజయంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటం నిజంగా చాలా ఆనందదాయకం. అందులో ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి రామ లక్ష్మణులాగా ఒక పక్కన శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు, పెద్దన్నగా ఎంపీ బాలశౌరి గారు, కేంద్రంలో ఆయన రాష్ట్రంలో నిధులు గుడివాడ నియోజకవర్గాన్ని నిధులు తీసుకురావడానికి వీరిరువురు కూడా రామలక్ష్మణులాగా చేస్తున్నటువంటి కృషిని గుడివాడ ప్రజానీకం జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే గుడివాడ నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది శాంతం కుంటిపడిపోయింది. 175 నియోజకవర్గాల్లో గుడివాడ నియోజకవర్గం పేరు చెప్పాలనంటే 175వ స్థానానికి పడిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గడిచిన 20 సంవత్సరాలు. మరి అలాంటి పరిస్థితులన్నీ కూడా గుడివాడ నియోజకవర్గం ప్రజానీకం గమనించి గత ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళని ఎడంకాలతో తన్ని గుడివాడ నియోజకవర్గం నాది, ఈ అడ్డా నేను అని శాసించేటువంటి వ్యక్తిని కనీసం గుడివాడలో ఉండాలి అనే ఆలోచన కూడా లేకోకుండా చేసినటువంటి ఘనత గుడివాడ ప్రజానీకాన్ని. అలాంటి గుడివాడ ప్రజానీకానికి ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు అన్ని రకాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. నేడు బాలశౌరి గారు ఎవరు కళ్యాణ మండపం అడిగినా, ఎవరు కమ్యూనిటీ హాల్ అడిగినా తక్షణం వాటిని శాంక్షన్ చేసి తక్షణం వాటి కోసం మంజూరు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా ఆద్యులై ఆయన ముఖ్య భూమిక పోషిస్తూ ఈ రోజున గుడివాడ నియోజకవర్గాన్ని సుందరంగా సస్యశ్యామలంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి మరొకసారి మా అందరి ఆరాధ్య నాయకులు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి మా అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా అన్నయ్య కేశవ్ గారికి, పేర్ని మణి గారికి, మా బురిడి శాంతినాయుడు గారికి, మా పంచకర్ల అమర్ గారికి, ఎంఎంకే గారికి, అలానే మా ఓల్డ్ గన్నీస్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్
మా రాము గారికి, ఆదినారాయణ గారికి, మా సీతాల సుభాష్ని గారికి, జిల్లా కార్యదర్శులుగా ఉన్నటువంటి మా పేరుని జగన్ గారికి, అదేవిధంగా మా కొదమల గంగాధర గారికి, వీరందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి మా జగన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజున పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారి జన్మదిన వేడుకలు గుడివాడలోని స్థానిక మున్సిపల్ సెంటర్లో సందుపవన్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సందుపవన్కి జనసేన పార్టీ అంటే గుండెల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి సందుపవన్. గుడివాడలో పార్టీ ఆఫీస్ స్టేట్ వైడ్గా కూడా పెద్ద లీడర్లు కూడా ఆయన అందుబాటులో ఉంటారు. ఈ నియోజకవర్గమే కాదండి, ఒక విధంగా చెప్పాలంటే స్టేట్ మొత్తం కూడా సందుపవన్ అండర్స్టాండింగ్లో ఉంటుంది. ఎందుకని ఉంటుందంటే అందరితో కూడా సన్నిహితంగా ఉంటాడు. వారాహి కార్యక్రమంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అందరినీ కలుపుకుంటూ క్యాంపెయిన్ చేసుకుంటూ ఏదో ఒక పదవితో అతను అందరికీ సుపరిచితుడని చెప్పాలి. అలాంటి సందుపవన్ గారు ఇంకా మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ, ఇంకా బాలశౌరి గారి గురించి చెప్పాలంటే గుడివాడకి తీరని కళ, ఎన్నో ఏళ్లుగా మరుగుడు పడిపోయిన ఆ కళని బాలశౌరి గారు పుణ్యమంటూ ఫ్లైఓవర్ వేయడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ వేసిన ఇంకొక సంవత్సరం అయితే ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా బాలశౌరి గారు డెవలప్మెంట్స్ చెప్పుకోవాలంటే ఎక్కడ చూసినా కూడా సంక్షేమ పథకాలు ఏంటి, డెవలప్మెంట్స్ అంటే అన్నీ కూడా చక్కగా సస్యశ్యామలంగా జరుగుతున్నాయని చెప్పాలి. అలాంటి ఇద్దరు జనసేనలో ఎంపీలుగా ఉన్నది ఒకటి బాలశౌరి గారు. అది కూడా మన కృష్ణా జిల్లాకి ఉండటం అంటే ఇన్ని జిల్లాల్లో మన కృష్ణా జిల్లా గొప్పగా ఒక పుణ్యం చేసుకుందని చెప్పాలి బాలశౌరి గారు ఇక్కడ ఉన్నందుకు. ఎందుకనంటే బాలశౌరి గారు పని అంటే మొండి మనిషి చూస్తే ఐదు తక్కువ ఉంటాడు, కానీ ఆయన పనిదానం చూస్తే సారస్థాయిలో ఉంటుంది. ఎందుకనంటే అలాంటి బుల్లెట్ లాంటి వ్యక్తి మన బాలశౌరి గారు. అలాంటి బాలశౌరి గారు మున్ముందు ఇలాంటి జన్మదిన వేడుకలు చాలా చేసుకోవాలని ఇక్కడ విచ్చేసినటువంటి మన పంచగారుల అమర్ గారు, మన జగన్మోహన్ గారు, సందుపవన్ గారు, ఎంఎంకే గారు, సీతాల సుభాషిణి గారు, ఇంకా పేరున అందరికీ కూడా పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా రాధారంగ మిత్రమండలి కూడా ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని గౌరవప్రదంగా చూసినందుకు సందుపవన్ గారు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మిత్రులకు విశిష్ట అతిథిగా మా అన్న టీడీపీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రావు గారికి, బాలశౌరి గారి పుట్టినరోజు సందర్భంగా సందుపవన్ ఇక్కడే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక డైనమిక్ హీరో మాకు బాలశౌరి గారు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చేసుకోవాలి, ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలి. నా కోరిక ఏంటంటే బందర్లో ఒక పిచ్చి కుక్క ఉంది, అన్నగారి సమక్షంలో అన్ని కోనే సెంటర్లో నేను కొట్టాలి అని నా కోరిక. అన్నగారు నాకు తీరుస్తానంటే నేను ముందుంటా. మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రులు ముగిసిన సందర్భంగా నేడు దేవాదాయ శాఖ తనిఖీ అధికారి ఓయూరు సుధాకర్ ఆధ్వర్యంలో భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామివారి ఉండి లెక్కింపు అనంతరం ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్ మాట్లాడుతూ స్వామివారికి భక్తులు 6,02,694 రూపాయలను సమర్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి యార్లగడ్డ వాసు మరియు పాలకవర్గ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. ముందుగా మా ధర్మకర్తల మండలిని నియమించినటువంటి శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి మా ధర్మకర్తల మండలి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థాన కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్రితం హుండీ లెక్కింపు తీసుకున్నట్లయితే జనవరి 31, 2025 నుండి మే 19, 2025 నాటికి 4,71,048 రూపాయలు గత హుండీ లెక్కింపులో రావటం జరిగింది. మరి ఈ రోజున తీసిన హుండీ లెక్కింపు 19 మే 2025 నుండి 18 సెప్టెంబర్ 2025 అనగా ఈ రోజు నాటికి 6,02,694 రూపాయలు రావటం జరిగింది. మరి ఈసారి తీసిన హుండీ లెక్కింపులో నవరాత్రులు రావటం, అలాగే
అన్నదాన నిమిత్తం కూడా విరాళాలు ఇవ్వటం వలన ఈసారి 6,02,000 రూపాయలు రావటం జరిగింది. అలాగే ఈ నవరాత్రులు జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు, అలాగే మా ఈఓ యార్లగడ్డ వాసు గారు, అలాగే మా ధర్మకర్తల మండలి, అలాగే సేవా సమితి వారు, అలాగే చిన్ని కృష్ణ కోలాటం సేవా సమితి వారు, వారందరూ కూడా ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయటం జరిగింది. మరి ఈ దేవస్థానానికి గాను ఎటువంటి ఆదాయం కూడా అంటే కొట్ల రూపంలో, మున్సిపాలిటీ కొట్ల రూపంలో కానీ, అలాగే ఏదన్నా వ్యవసాయ భూమి కానీ ఎటువంటి ఆదాయం కూడా ఈ దేవస్థానానికి లేకపోయినా హుండీ ఆదాయం ద్వారా ఈ 4 నెలలకు గాను 6,02,000 రూపాయలు రావటం జరిగింది. అలాగే ఎంతకు ముందు వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ముఖమండపం అభివృద్ధి కార్యక్రమానికి శిల్పాలని తిరిగి పునరుద్ధరించడంలో కానీ, అలాగే మరమ్మత్తు కార్యక్రమాలకి యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈసారి వచ్చిన అమౌంట్ ను కూడా దేవస్థాన మరమ్మత్తు కార్యక్రమాలకి, అలాగే ఈ కళ్యాణమండపం అభివృద్ధి పనులకి, దేవస్థానం అభివృద్ధి పనులకి వినియోగిస్తామని తెలియజేసుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గుడివాడ పట్టణంలో వేయించేస్తున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి ఈరోజు హుండీ లెక్కింపు జరిగిందండి. ఈ హుండీ లెక్కింపులో ధర్మకర్తల మండలి చైర్మన్ గారు మరియు సభ్యులు, కార్యనిర్వహణాధికారి, సిబ్బంది అందరూ సేవా సమితి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. ఈ హుండీ 19/5/2020 తీసాం. మళ్ళీ ఈరోజు 18/9/2025 అంటే దగ్గర 5 నెలలండి. ఈ 5 నెలలకు గాను 6,02,694 వచ్చింది. పాతది వచ్చి 4,70,448 రూపాయలు. ఈ ఉత్సవం సందర్భంగా భక్తులకు కానీ, అలాగే గ్రామం పట్టణంలో కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చైర్మన్ గారు కానీ, కార్యనిర్వహణ గారు ఎంతో శ్రద్ధతో ఈ నవరాత్రులు చాలా జయకరంగా జరిగించారు. అలాగే మంచి పేరు కూడా వచ్చిందండి ఈ నవరాత్రులకి. అంటే ఈ సంవత్సరం కమిటీ ఉండటం, అలాగే మన శాసనసభ్యులు వారు వెనుగండ్ల రాము గారి ఆశీస్సులతో ఈ ఉత్సవాలకి నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ కూడా చాలా బాధ్యతగా మంచి పేరు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం ద్వారా వీళ్ళు మంచిగా ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా నవరాత్రులు చాలా జయకరంగా జరిగించారు. కాబట్టి ఈ విఘ్నేశ్వర స్వామి సంబంధించినటువంటి ప్రతి అభివృద్ధిలోనూ కమిటీ వారు కానీ, కార్యనిర్వహణ కలిసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, మా పూర్తి సహకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. మనకి ఈ మధ్యకాలంలో జరిగిన నవరాత్రి ముగింపు సందర్భంగా ఈరోజు చైర్మన్ గారి సమక్షంలో, అలాగే దేవాదాయ శాఖ అధికారులు, ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో, భక్త సమాజం సమక్షంలో ఈ కార్యక్రమాలు తీర్మైనది. ఈ హుండీలు ఈ సంవత్సరం మనకి వచ్చింది ఈ 6,02,690 రూపాయలు వచ్చింది. ఈ దేవాలయానికి ఎటువంటి చిరాస్తులు ఎటువంటి లేవు. ఈ ఆదాయంతోనే కరెంటు బిల్లులు కానీ, సిబ్బంది జీతాలు కానీ, అత్యుత్సవం జీతాలు కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా ఈ వచ్చే ఆదాయంలో కట్టాలి. మన ఈ దేవాలయానికి ఎటువంటి స్థిరాస్తులు ఏమీ లేవు. ఈ ఆదాయంతోనే అన్ని కట్టుకోవాలని కోరుకుంటూ ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. మన మెయిన్ రోడ్ విఘ్నేశ్వర స్వామి గుడి నందు ఈరోజు ఉండి తెరవడం జరిగింది. ఈ యొక్క ఉండి ఆదాయం 6,02,694 రూపాయలు వచ్చినాయి. 19వ తారీఖు 5 నెలల ఉండి తెరిచాం. మళ్ళీ 18వ తారీఖు 9 నెలలు ఈరోజు ఉండి తెరిచాం. అంటే 4 నెలలకి భక్తులు సమర్పించినటువంటి కానుకలు 6,02,694 రూపాయలు వచ్చినాయి. భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా కానుకల పైన సమర్పించినందుకు వారందరికి కూడాను దేవాలయం తరపున, మా కమిటీ తరపున వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే మా గుడి వెనకాల కాలక్షేప మండపం ఉంది. దాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మేము ముందుకు వెళ్తున్నాం. దానికి భక్తులు ఎవరైతే సరే 10,116 రూపాయలు చదివించినట్టయితే వారి యొక్క పేరు, భార్యాభర్తల పేర్లు ఉంటాయి, ఆ పేర్లు శిలాపలక మీద రాయటం జరుగుతుంది. భక్తులు గమనించి ఈ సహాయాన్ని కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. భక్తులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. సొంటి పెద్ద వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా నేడు సామాజికవేత్త మాతల రామకృష్ణ నేతృత్వంలో పెద్ద వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో మందపాడులోని నైట్ షెల్టర్ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ 10 మంది ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో నేడు సొంటి పెద్ద వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇటువంటి చక్కటి కార్యక్రమం మా ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.
అన్ని దానాల కల్లా అన్నదానం శ్రేష్టమైనదని, ప్రతి ఒక్కరూ మన ఇంట్లో జరిగే కార్యక్రమాలు అప్పుడు ఇటువంటి అన్నదాన కార్యక్రమాలను వృద్ధాశ్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లంక రాంబాబు, గాదే చరణ్, సొంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక మందపాడు నైట్ షెల్టర్ ఆశ్రమంలో ఈరోజు పెద్ద వెంకటేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు నాగరాజు గారు ఈరోజు ఈ షెల్టర్లో ఉన్న ఆశ్రమం వారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ చెప్తూనే ఉంటారు, అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటారు. చనిపోయి ఆయన 5 సంవత్సరాలైనా సరే ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇంతమంది ఆకలితో ఉన్న అనాథలకు కానీ పేదవారికి కానీ ఇలా అన్నం అందించడం అంటే ఆ భగవంతుని స్వరూపమే. ఏదైనా చిన్న ఫంక్షన్ అయితేనే మన చుట్టాల్లో కానీ మన బంధుమిత్రులు కానీ ఎంతో సంతోషంగా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి అంతమంది భోజనాలు పెడుతూ ఉంటారు. కానీ నాగరాజు గారి ఆలోచన ఒకటే, మా నాన్నగారు పేరు మీద 10 మంది ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అనే ఆలోచనతో శ్రీహరిపురం నుంచి గుడివాడ పట్టణానికి ఇచ్చేసి ఇక్కడ ఉన్న ఆకలితో ఉన్న అనాథలకి అన్నం పెట్టడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున మా ఆర్కే వారియర్స్ తరపున, ఈ ఆశ్రమం వారి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. అలాగే గుడివాడ పట్టణంలో ఉన్న చాలా మందికి చెప్తున్నామండి, మీ పుట్టినరోజులు కానీ మీ పెళ్లి రోజులు కానీ ఏ సందర్భం అయినా సరే మీతో పాటు ఇలా పేదవారికి కానీ వృద్ధులకు కానీ ఆకలితో ఉన్న అనాథలకు కానీ ఆకలి తీర్చండి. ఎందుకంటే గుడివాడ పట్టణంలో చాలా మంది ఆకలితో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ఆకలి చావులు ఉండకూడదనే ఆలోచనతోనే ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఏదేమైనా ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చిన సొంటి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మాది ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామం. ఈరోజు మా తండ్రి గారైన సొంటి పెద్ద వెంకటేశ్వర గారి 5వ వర్ధంతి సందర్భంగా ప్రతిసారి మేము ఇంటికాడ ఏదన్నా మా బంధుమిత్రులు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం నుంచి ఏంటంటే మేము లేని అనాథులు ఏదన్నా ఈ వృద్ధాప్య ఆశ్రమాల్లో ఏదోటి కార్యక్రమం చేయాలనే ఆలోచనతో మేము అక్కడ నాన్ లోకల్ కావడం వల్ల మన బ్రదర్ ఆర్కే గారిని కన్సల్ట్ చేస్తే ఇలా ఇక్కడ ఈ పలానా లోకల్లో ఇవన్నీ మన బ్రదర్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ అవగాహన ఉందని బ్రదర్ని కన్సల్ట్ చేశాను. ఇలా పలానా చోట అని 2-3 ఏరియాల్లో ఈరోజు మనకి ఈ వృద్ధాశ్రమంలో అందరికీ కూడా లేని వాళ్ళకి మా నాన్నగారి వర్ధంతి పురస్కరించుకుని ఇవన్నీ కార్యక్రమం చేయడం జరిగింది. అందువల్ల ఎందుకంటే మనం లేని వాళ్ళని 10 మందికి ఎంతో కొంత మనం మాట సాయం, చేతి సాయం, డబ్బు సాయం చేసేది అది వేరు. మనం ఏదన్నా ఆ పూటకి ఏదైనా అన్నం పెట్టింది కూడా అది ఒక అన్న పరబ్రహ్మ స్వరూపంగా అవుద్ది. ఆ ఆలోచనతోనే ఏదైనా చేయటం మా నాన్నగారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరి సమక్షంలో మాకు అలాంటి అవకాశం భగవంతుని నాకు కల్పించినందుకు నేను భగవంతుని కూడా కృతజ్ఞత భావం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 8 దశాబ్దాల తర్వాత గుడివాడ మున్సిపాలిటీ లోగో ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. గుడివాడ మున్సిపాలిటీ నూతన లోగోను ఆవిష్కరించి దాని విశిష్టత తెలియజేసిన ఎమ్మెల్యే రాము. ఎంపీ బాలశౌరి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు. బాలశౌరి చొరవతో ఏర్పాటైన ఫ్లైఓవర్ కు ఆయన పేరు పెట్టాలంటూ ప్రతిపాదన తీసుకొచ్చిన నేతలు. జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు చేయడానికి ఎన్టీఆర్ స్టేడియం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్న ఎలవతి శ్రీనివాసరావు. ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు ఓపెన్ ఇన్విటేషన్ బాస్కెట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నామంటూ వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.